మళ్ళీ చెప్తానన్నమాట. రామాగండి సమయం అయిపోయింది. ఆది కాండం ఉన్నారండి. ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచ్చిన చదువుకుందాం వాక్యం కొరకు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. కొంచెం జరగండి. సముద్రపు చేపలను చాలు ఇంకొద్దు. నేనేం చెప్పా? ఆ 2వ వచనం అంతే. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు మొట్టమొదటి యొక్క ఆదాము అవని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు? ఆశీర్వాదం యొక్క విధం ఎలా ఉందంటే 3 విధాలుగా ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి. మొదటిగా మనం చూస్తే చెప్పండి ఫలించి, రెండవదిగా చూస్తే అభివృద్ధి, మూడవదిగా చూస్తే విస్తరించుట. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మొట్టమొదటి యొక్క మనుషులు లేదా ఆదాము అవ్వ మూల పురుషులకు ఆ జంటని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు? మొట్టమొదటి యొక్క మనిషిని లేదా మొట్టమొదటి యొక్క మనుషులను వాళ్ళిద్దరిని దేవుడు మొదటిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం అని చెప్పుకోవాలి. అదే కదా దేవుడు మొట్టమొదటిగా మొదటి మనుషులకి ఇచ్చే ఆశీర్వాదం అదే కదా. ఫస్ట్ గా దేవుడు ఆశీర్వదించే విధం వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడంట. ఎట్లా అనగా అన్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనుషులంటే 3 విధాలుగా. చెప్పండి ఎన్ని విధాలుగా? 3 విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. 1 ఫలము, ఫలించుట. 2 అభివృద్ధి. 3 విస్తరించాలి. దేవునికి స్తోత్రం. మనుషులకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. 1 ఫలము, ఫలించాలి. 2 అభివృద్ధి ఉండాలి. 3 విస్తరించాలి. ఈ 3 ఎవరి జీవితంలో జరిగితే అది ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం, అది ఒక సంపూర్ణమైన ఆశీర్వాదం కింద మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మొదటిగా మనం చూస్తే చూడండి, ఈరోజు నేను సిద్ధపరచుకున్న వర్తమానం ఏంటంటే విస్తరించుట అనే మాట గురించి నేను సిద్ధపడ్డాను. మొదటిగా మనం చూద్దాం. ఫలం అనే దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఫలించుట అనే మాట. ఇప్పుడు ఫలం అనే దాని గురించి మనం నేర్చుకుంటే కనుక మొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు ఫలించండి. ఇక్కడ ఏ ఫలము? కుటుంబ ఫలం గురించి చెప్పాడు. ఏ ఫలం అండి? ఇప్పుడు వారు ఫలించాలంటే ఎలా ఫలించాలన్నాడు? భూమిని నిందించాలి. అవునా కదా? అంటే వారి ద్వారానే సంతానం అనేది ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. వారి ద్వారా సంతానం అనేది ప్రపంచమంతటా కూడా విస్తరించాలి. మొదటి యొక్క ఫలము కుటుంబ ఫలముగా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. మనందరికి కూడా కుటుంబ ఫలాలుగా అందరూ కూడా ఫలం పొందారు కదా. ఫలము అనే విషయంలోకి వస్తే ఫలించడం అనే విధానము ప్రతి మనిషిలో ఉండాలి. లోక సంబంధంగా ప్రతి మనిషి కూడా కుటుంబ పరంగా ఫలిస్తాడు. కానీ మనం ఏ ఫలములు పొందుకోవాలి, ఏ ఫలములు ఫలించాలనేది మనం నేర్చుకుందాం. చూడండి, మొదటిగా మనం చూస్తే గనక ఒకసారి యేసు ప్రభువారు అంజూరు చెట్టు వైపు చూశాడంట ఆకలేసి. ఆ చెట్టుకి ఏం లేవు? ఫలములు లేవు. ఫలములు లేనందున ఆ చెట్టును ప్రభు ఏం చేశాడు? శపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క వ్యక్తి, దేవుడు ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా ఫలించాలి. అర్థమవుతుందా? దేవుడు ఏర్పరచుకున్న చెట్టు అయినా సరే, మనిషి అయినా సరే సాదృశ్యంగా చెప్పబడింది. ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? తీగ ఏమవుతుంది? అగ్నిలో పారవేయబడుతుంది. ఫలించని చెట్టు ఎదుట ఆ మొదట ఏముందంట? గొడ్డలి పెట్టబడింది అని రాయబడింది వాక్యంలో. ఇప్పుడు చెట్టు పచ్చగానే ఉంటుంది, కానీ ఫలములు రావట్లా. కొన్ని చెట్లకి ఏం రావట్లా? ఫలం అనేది రాకపోతే గనక ఆ చెట్టుకి, ఆ చెట్టు వలన యజమానికి ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. కాబట్టి ప్రతి చెట్టు కూడా ఫలించాలి. ప్రతి చెట్టు కూడా ఫలం ఇవ్వాలి. ఫలం ఇస్తేనే సంపూర్ణత అవుతుంది. వాక్యంలో మీకు ఒక రుజువు కూడా చెప్పాను. అహరోని యొక్క కర్ర ఏమండి నిబంధన మందసము దగ్గర అదేమైందంట? చిగురించింది, పువ్వులు పూసింది, బాదం పండ్లు కాసింది. హల్లెలూయా. ఫలం ఉందా? 3 అనుభవాలు ఉన్నాయి లేదా? చిగురు చెప్పండి,
చిగురించింది, పువ్వులు పూసింది. అట్లా ప్రతి ఒక్క వ్యక్తిలో 3 అనుభవాలు కావాలి. అంటే ఫలం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఆ ఫలం అనేది లేకపోతే కనుక ప్రభు అంటాడు, ఇప్పుడు మీరున్నారు అందరు ఇక్కడ, ఇప్పుడు యేసుబాబు గురించి చెప్పుకుందాం, మీరందరూ మళ్ళీ బాధపడతారు. యేసుబాబు అయితే బాధపడ్డారు. అందరు కూడా చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుబాబు ఇక్కడ కూర్చున్నాడు. యేసుబాబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసుబాబుని దేవుడు తన బిడ్డగా చేసుకొని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రభు ఈ బిడ్డ ద్వారా ఏం పొందుకోవాలనుకుంటాడంటే ఒక ఫలం ఈ బిడ్డ ద్వారా రావాలి. ఇప్పుడు ఈ బిడ్డ ఫలం రాలేదనుకో ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు, ఈ బిడ్డ ఇక్కడ కూర్చున్న ప్లేసు వృధా అయిపోయింది అంటున్నాడు. రెండోది, ఈ బిడ్డకి చెప్పిన వాక్యము ప్రయోజనం అయిపోయింది అంటున్నాడు. ఈ బిడ్డ కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోయింది అంటున్నాడు. అది దేవుడు చెప్పే మాట. అంటే ఇదే ప్లేస్లో ఇంకో వ్యక్తి కూర్చుంటే ఆ వ్యక్తి ఫలిస్తాడేమో అంటున్నాడు తండ్రి. అంటే ప్రతి చెట్టు ఏమవ్వాలి చెప్పండి. ఇప్పుడు మా అందరు చూడండి, ఏమవ్వాలి? ప్రతి వారు దేవునిలో ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమవ్వాలి? మనందరం కూడా ఫలించకపోతే నరకబడతారు, ఫలించకపోతే అగ్నిలో వేయబడతారంట. అంటే ఏమవ్వాలి? చెట్టు ఫలించాలి. చెట్టు కొన్ని ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పూత రాలిపోతుంది. కొన్ని చెట్లు ఏమవుతుంది? పూత రాలిపోతుంది. ఇక్కడ చూడండి, ములక చెట్టు ఉందా? ములక్కాయ చెట్టు బాగా పూత వచ్చింది. పూత వచ్చినప్పుడు ఉడతలు వస్తాయి, కొన్ని ఉడతలు. అవి ఏం చేస్తాయి చేస్తా, చెట్టుకి ఆ పూత అంతని కూడా ఏం చేస్తాయి? రాలిపోతాయి. కొన్ని చెట్లకి పూత రాలిపోద్ది. ఎలా రాలిపోద్ది తెలుసా? ఇప్పుడు మామిడికాయ పూత, మామిడి చెట్లు దారిలో కనబడి చూడండి, పూత ఉంటుంది. బాగా గాలి ఏంటి చెప్పండి, బాగా గాలి వచ్చింది అనుకోండి, పూత ఏమైపోద్ది? రాలిపోతుంది. పూత రాలిపోతే కాయ రాదు, ఫలము రాదు. ఏం రాదు? ఫలము రాదు. అలాగా ఫలములు రావు. అంటే చూడండి, కొన్ని విధములుగా ఫలములు రాకుండా పూతలోనే ఆ పూత రాలిపోయే చెట్లు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే కొన్ని ఇబ్బందుల వలనో, శ్రమల వలనో, పరిస్థితుల వలనో అవి ఫలించలేకపోతున్నాయి. కొన్ని ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సరైన నీరు, వాటికి ఎరువు ఏమిటంటే వాటికి సరైన నీరు, ఎరువు దానికి పెట్టకపోవడం వల్ల. కొన్ని సంఘాల్లో వాక్యం ఉండదు. ఏముండదు? సరైన వాక్యం ఉండదు కొన్ని సంఘాల్లో. అందుకే ఆయన అంటాడు కదా, తోటమాల ఒక మాట అంటాడు చూడండి, ఏమంటాడు? ఇంకొక సంవత్సరం దీన్ని చూద్దాం, ఇంకొక సంవత్సరం దాని చుట్టూ ఏం చేద్దాం? త్రవ్విదాం, దానికి ఎరువు వేస్తాం, నీళ్ళు వేస్తాను, ఈసారైనా అది ఫలిస్తుందేమో. ఎందుకని? ఒకవేళ అందలేదేమో ఎరువు, ఒకవేళ అందలేదేమో నీరు సరిగ్గా అని ఒక ఆలోచన. అంటే నీరు బాగా సమృద్ధిగా వచ్చిన ఆ చెట్టు ఖచ్చితంగా ఏమవ్వాలి? ఫలించాలి. ఎరువు వేసిన చెట్టుకి ఏమవ్వాలి? ఖచ్చితంగా ఫలించాలి. మరి ఎందుకు కొన్ని చెట్లు ఫలించట్లేదు? నీరు సమృద్ధిగా అందిన, ఏమండి, ఎరువు బాగానే వేసిన, జాగ్రత్తలు బాగానే తీసుకున్న కొన్ని చెట్లు ఎందుకో ఫలించట్లా? కారణం ఏంటి చెప్పనా? కొన్ని పరిస్థితులనే గాలి. చెప్పండి, కొన్ని పరిస్థితులనే కొన్ని పరిస్థితులనే గాలి, అలాగే కొన్ని ఉడతల, అలా కొన్ని సాతాను సంబంధమైన క్రియల ద్వారా ఏమవుతున్నాయంటే పూత ఏమవుతుంది? రాలిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అందరూ అమ్మాయి అప్పుడు ఎండాకాలం వచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు? అందరూ నీరసం కనబడుతున్నారు. దేవుని సందరూ సంతోషంగా ఉండండి. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సందులు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మీరు నీరసంగా ఉంటే నాకు నీరసం వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని చూసి నాకు ఉత్సాహం రావాలి. అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్పండి. చచ్చుబడిపోయి అవయవాలు ఏమైనా ఉన్నాయా? అన్ని పనిచేసేయనా? నిద్రపోయావా? నిద్రపోతే వెనకాల నుంచి ఎవరో ఒకటి తట్టండి, అలాగా పట్టద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలించాని ప్రతి తీగ ఏమవుతుందంట?
మనము ఫలించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఫలము కలిగిన వారిగా మనం ఉండాలి. మొదటిగా మనం చూద్దాం మత్తయి సువార్త 3:7 వాక్యంలోంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందువచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పేవాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏం చెప్తున్నాడు ప్రభు? అమ్మా అందరు చెప్పండి. ఏం మాట అట్లా అందరు చూడండి నా వైపు అందరూ. మొదటిగా ఏం చెప్తున్నాడు ప్రభు? అవి అక్కడే చెప్తుంది, మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏంటన్నా? ఇక్కడ కూడా చెప్పండి. మారు మనసుకు తగిన ఫలం. మారు మనసుకి తగిన ఫలం ఇస్తాడంట దేవుడు. అంటే నిజమైన మారు మనసు. మారు మనసు అంటే ఏం చెప్పండి అసలు? నమ్మండి. మొదటిగా అసలు ఇది 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 తెలుసుకోకపోతే ఇంకా మనకి క్రైస్తవంలో అసలు పునాదే లేకపోతే ఇంకా భక్తి ఎలా సాగుతుంది ముందుకి? అవునా కాదా? మారు మనసు అంటే ఏంటి? ముందు మారు మనస్సు, తర్వాతే నూతన సృష్టి. ఇప్పుడు మారు మనసు లేకుండా క్రొత్తగా జీవించడం అనేది జరగదు. మారు మనసు అంటే మనసు మారి రూపాంతరం చెందడం. దేవుని స్తోత్రం చెప్పండి. మనసు మారి రూపాంతరం చెందాలి అంటే పాత స్వభావం పోయి కొత్త స్వభావం రావాలి. అప్పుడు దానికి దేవుడు మారు మనసుకి తగిన ఫలము మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు అనే ఫలం కావాలి ముందు మనకి. ఇది లేకుండా ఏమండి ఒక నూతనమైన విధానం, ఒక మనస్సు మారుకోకుండా ఏం జరగదు. మారు మనసు గురించి మూడు విషయాలు చెప్పా. గుర్తుందా మీకు ఎవరికైనా? చెప్పండి. నువ్వు బైబిల్ కాలేజ్ చదువుకున్నావు కాబట్టి చెప్తున్నావు. మూర్ఖమైనది కాదు, సహజమైనది, తాత్కాలికమైనది, శాశ్వతమైనది. దేవుని స్తోత్రం చెప్పండి. 3 రకాలుగా ఉన్నాయి మారు మనసులు చాలా మంది. ఈ 3 మనసుల్లో మనకి ఎలా ఉండాలి? ఒకటి సహజమైన మారు మనసు. చెప్పండి. మందిరానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డగా ఉండే మనసు, బయటకు వెళ్ళినప్పుడు లోకస్తులుగా ఉండే మనసు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు తెలుసా? దేవుని బిడ్డలా చక్కగా పరిశుద్ధులుగా ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు తెలుసా? లోకస్తులు కలిగిన మనసు ఉంటుంది మనకి. అంటే అన్యులు ఎలా చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తారు. అంటే వీళ్ళు సహజంగా మారిపోతుంది అనమాట మనసు. మందిరంలోనేమో దేవుని బిడ్డ మనసు ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఏమో అన్యుల మనసు ఉంటుంది. చాలా మందికి ఉంటారు అలాగా. అందుకే అన్నాడు దేవుడు, ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? అయితే చెప్పండి, అయితే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, కానీ అటు ఇటుగా ఉంటే అంతే. ఇంకా దేవుడు ఏమన్నాడు? ఉమ్మేస్తానంట. అంటే ఎలా ఉంటారు? ఇక్కడ సగం, ఇక్కడ ఒకలాగా, బయట ఒకలాగా. ఇలాంటి భక్తి వలన నీకు గాని దేవునికి గాని ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. ఇప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. దేనికి వచ్చావు? ప్రభు ద్వారాగా కొన్ని మేలులు పొందుకోవాలని, ప్రభు ద్వారాగా నీ అవసరతలు తీరాలని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు ద్వారాగా రక్షణ పొందుకోవాలని, నీ ఆత్మకు రక్షణ పొందుకోవాలన్నది మొదటి కారణం అయితే, తర్వాతగా నీ అవసరతలు, నీ సమస్యలు దేవుడు తీరుస్తాడనేది రెండో కారణం. ఇవి ప్రభు దగ్గర ఇవి జరగాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, ప్రభు దగ్గర ఈ 2 రకాలైన మనసు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పాము కంట 2 నాలుకలు ఉంటాయి అంట. ఎలా ఉంటాయి? అలాగే కొంతమందికి కూడా 2 నాలుకలు ఉంటాయి కదా. ఇక్కడ ఒక రకం, బయట ఒక రకం. ఇక్కడ ఒక మనసు, బయట ఒక మనసు. ఇక్కడ ఒక మాట విధానం, బయటికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన మాట విధానం. ఈరోజు ప్రేమైన దేవుని ప్రజలారా, నీలో యథార్థత దేవుడికి కనబడాలి. ఇసుకే అంటాడు, ప్రభా
మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు అన్నప్పుడు హిజ్కియా అంటాడు దేవునితో, అయ్యా ఒకసారి నేను ఎలాగ నీ ఎదుట యథార్థంగా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. దమ్ము కలిగి మాట్లాడుతున్నాడు హిజ్కియా. ఆయన జీవించాడు కాబట్టి దమ్ముగా మాట్లాడి జ్ఞాపకం చేసుకో అంటాడు. అలాగే మనం మాట్లాడగలం అంత దమ్ముగా? అంతే, యథార్థంగా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. అంటే బయట ఒకలాగా ఇక్కడ ఒకలాగా కాదు. కొంతమంది ఇక్కడ ఒకలాగా ఉంటున్నారు, బయట ఒకలాగా ఉంటున్నారు. అంటే నేను మనమందరి గురించి చెప్పట్లేదు, విశ్వాసుల గురించి చెప్తున్నాను. నేను చాలా మంది క్రైస్తవ లోకంలో ఉన్న వారి గురించి చెప్తున్నాను. ఒకవేళ అలాగైనా ఎవరైతే ఇక్కడ ఉంటే కనుక ఈ రోజు నీలో ఒక మార్పు రావాలి. ఇక్కడ హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా నువ్వు ఒక మార్పు వచ్చి నువ్వు మారు మనసుకు తగిన ఫలమును పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇక్కడ ఒక మనసు అక్కడ ఒక మనసు కాదు, ఇక్కడ ఒక విధంగా అక్కడ ఒక విధంగా కాదు. అలా ఉంటే దాన్ని ఏమంటాడు తెలుసు? యేసు ప్రభువారు వేషధారులు అన్నాడు. అది వేషం అయిపోతుందండి, నటన అయిపోతుంది. ఈ లోకం అంతా కూడా ఒక అతను అంటాడు, ఈ లోకమే ఒక నటలానాయం అంట. ఈ లోకం నటన అవ్వచ్చు కానీ నీవు నీ భక్తి దేవుని ఎదుట అది నటన కాకూడదు. అది నటన అయితే అది నీకు ప్రమాదం. అది నీ జీవితంలో కానీ నీ కుటుంబానికి కానీ అది నష్టము తప్ప లాభం చేయకూడదు. అది ఎందుకంటే ప్రభు నిన్ను ఇష్టపడాలిగా, ప్రభువు నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉండాలిగా. మనం నేర్చుకున్నాం పోయిన వారం రోమాపత్రికలో, దేవునికి ప్రియులైన వారు అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి కృపయు సమాధానము దేవుడిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్తేరు యొక్క విధానము హేగేకి ఎలా ఉందంట? ఇంపైనదిగా కనపడిందంట. ఇంపైనదిగా కనపడినందునే ఏడుగురు రాజగృహంలో వచ్చి 7 స్త్రీలను తీసుకొచ్చి ఎస్తేరుకి ఇచ్చాడు హేగే. అలాగే శ్రేష్టమైనవన్నీ ఇచ్చాడు. అలాగే శ్రేష్టమైన రాజు యొక్క శ్రేష్టమైన స్థలములో ఉంచాడంట, రాణిగారి లాగా. ఇవన్నీ ఎందుకు చేశాడు? హేగేకి ఎస్తేరు యొక్క ప్రవర్తన నచ్చింది, ఇష్టపడ్డాడంట. అంటే ఇంపైనదిగా కనబడిందంట. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవునికి నువ్వు ఇంపైనగా కనబడితే చాలు. ఇంపైనగా కనబడాలంటే నీలో వేషం ఉండకూడదు, గుర్తుపెట్టుకో. మనలో వేషం ఉంటే దేవుడు ఎలా ఇష్టపడతాడా? వేషం మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసండి. ప్రతి వారి యొక్క ఆలోచన, నీలో ఏ ఆలోచన వస్తుందో కూడా దేవునికి తెలుసు. ఏ మాట నీలోంచి వస్తుందో దేవునికి తెలుసు. నువ్వు కూర్చుంటో తెలుసు, నువ్వు లేచుడో తెలుసు. నీ సమస్తము దేవునికి ఎరిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మాట చెప్పనా, దేవుని బిడ్డల పక్షంగా దేవుని ప్రణాళిక ఎలా ఉండదంటే, పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు తన బిడ్డల పక్షంగా ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మోషే పక్షంగా దేవుడు ఎంత పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు మోషే పక్షంగా ప్రణాళికలు కలిగి లేడా? ఏమండి, ఆ మగపిల్లలందరినీ కూడా చంపేస్తుంటే ఆ కాలంలో తన తల్లిదండ్రులు దాచారంట. అది దేవుని ప్రణాళిక కాదా? ఆ తర్వాత జమ్ముపేటలో తీసుకెళ్లి పంపించడం దేవుని ప్రణాళిక కాదా? అది ఎవరు తీసుకున్నారు ఆ బిడ్డని? కరెక్ట్గా ఫరో కుమార్తెకే దొరకడం అది దేవుని ప్రణాళిక కాదా? అక్కడ మిరియాం ఏం చేసిందంటే వాళ్ళ అమ్మనే పాలిచ్చే ఒక ఆయాగా మోషేకి సిద్ధపరచడం దేవుని ప్రణాళిక కాదా? అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలను విడిపించేంత వరకు కూడా ప్రతిదీ మోషే పక్షంగా దేవుని ప్రణాళిక ఉంది. అలాగైతే మన పక్షంగా కూడా దేవుని ప్రణాళిక ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడని మన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇన్ని ప్రణాళికలు దేవుడు మన పక్షంగా ఉంచుకొని చిన్నప్పటి నుండి దేవుడిని చూస్తున్నప్పుడు మనం ఎలాగ వేషం వేస్తాం చెప్పండి? ఎలాగ మనము అటు ఇటుగా మనం ఉంటాం? క్రైస్తవంలోకి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రభువుని కలిగి ఉన్న దేవుని బిడ్డలారా, దేవుడు వేషాన్ని మెచ్చుకోడు, పరిశీలన దేవుడు మెచ్చుకోవాలా. గుర్తుపెట్టుకోండి, వేషాన్ని వేసిన వారిని దేవుడు అనడు కూడా మెచ్చుకోడు. దేవునికి ఎవరు కావాలో తెలుసా? యథార్థమైన వారు కావాలి, నమ్మకమైన వారు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? నమ్మకమైన వారు, ప్రభు కొరకు నిలబడేవాళ్ళు కావాలి, ప్రభు కొరకు బ్రతికేవారు కావాలి, ప్రభు సన్నిధిలో సహవాసంలో ఉండేవారు దేవునికి కావాలి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడండి, మనం ఈ మాటలు మనకు రెండవదిగా మనం చూస్తే కనుక తాత్కాలికమైన మారు మనసు.
తాత్కాలికమైన మారు మనసు మొదటి సహజంగా మారిపోతా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా. రెండోది తాత్కాలికంగా అనగా కొంతకాలం ప్రభులో ఉంటారు. శ్రమలు ఎక్కువైపోతే ఏం చేస్తారు, కొంతమంది పడిపోతారు. ఎందుకు ఈ జీవితం, ప్రభు నమ్ముకున్నాను ఏదో కలిసి వస్తుంది కదా అనుకుని వచ్చాము, ఇక్కడ చూస్తే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని నిబంధనలు ఉండి ఏ ఏ ఏ మేలు మనకు రాకపోగా ఎందుకు ఇక్కడ వాళ్ళలాగా సినిమాలు చూడకూడదు, వాళ్ళలాగా బూతులు తిట్టకూడదు, వాళ్ళలాగా అలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఇలాగ ఉండి కూడా ఈ కష్టాలు అనుభవించవలసిన బాధ మాకేంటి అనుకుంటారు కొంతమంది. ఎందుకని వాళ్ళకి వాక్యం యొక్క వేరు లోపల లేనందున, లేదా ఎందుకని వాక్యపు వేరు లోపల లేనందున మాట చెప్పానంటే, అందరూ చూడాలి, ప్రతి క్రైస్తవుడు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతివాడు కూడా ముందు పరలోక రాజ్యం గురించి ఒక ఆలోచన మనసు కలిగి ఉండాలి. ఇది గనక లేని వ్యక్తి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వచ్చిన వాడు ఏమవుతాడంటే శ్రమలలో బాధలలో తప్పిపోతాడు. తాత్కాలికమైన మారు మనసు అంటే ఇదే. శ్రమలు ఎక్కువైనాయి అనుకోండి, బాధలు ఎక్కువైనాయి అనుకోండి, కష్టాలు ఎక్కువైనాయి అనుకోండి, ఇంక వీళ్ళు ఏమైపోతారంటే దేవుళ్ళు వచ్చి ఎందుకు వచ్చిన వేస్ట్, ఏం కలిసి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వస్తే, చర్చికి వెళ్తే ఏం మేలు, ఏం కలిగింది, ఏం ఆశీర్వాదం కలిగింది. చాలా మంది అంటారు కొంతమందిని, నువ్వు ప్రభు చర్చికి వెళ్ళావుగా నీకేం కలిసి వచ్చింది, ఒకటి చెప్పండి. చర్చికి వచ్చిన వాళ్ళకి ఏం కలిసి వచ్చిందంటే ఒకటే చెప్పండి, పరలోక రాజ్యము కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చిందండి? చర్చికి వస్తే ఏం కలిసి వచ్చింది? అదే మెయిన్. అసలు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అన్నీ ఉన్నాయి నీకు. ఒక అతను అన్ని సంపాదించాడట, హాయిగా ఇక నేను అన్ని అనుభవించవచ్చు, అన్ని చేయొచ్చని పడుకున్నాడట. ఆ రాత్రికి రాత్రే ఏమైంది? ప్రాణం పోయింది. ప్రాణం పోతే ఇంకేం చేయగలరండి? ఎన్నో ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఈ రోజు గుండెల మీద చేసుకొని చెప్పగలం, మనం దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఈ కొన్నాళ్ళు ఈ కష్టాలు బాధలు ప్రజలంతా మనకి ఏమి నేర్పిస్తుందంటే, మీ ప్రయాసాలు, మీ సంశయాలు, మీ భారములు అన్ని కూడా వదిలి విశ్రాంతి పొందుతారు. ఏం పొందుతారంటే ఎన్నాళ్ళు ఇవి? కొంతకాలమే. 70 సంవత్సరాల జీవితం ఇక్కడ. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఇంకా బతుకుతానంటే 80 సంవత్సరాలు దొక్కవేనంట. ఆలోచన చేయండి కదా. మరి ఈ మాత్రం దానికోసం మనం నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. నిజంగా చెప్పండి, ఏం తీసుకెళ్తారు భూమి మీద నుంచి? చెప్పండి. ప్రభు మనకి ఒక మాట చెప్పనా, ఎవరి దగ్గర చేయి చాచకుండా ప్రభు మనకి ఉన్న దాంట్లో తృప్తిగా చక్కగా ఉండటానికి, తినటానికి చక్కగా కొంచెం వస్త్రం ఇస్తే చాలదా? దేవుడి స్తోత్రం చెప్పండి. ఇవి ఉంటే చాలు మనకి. ఇంకా దేవుడిచ్చినా మనం తీసుకోవచ్చు, పరిచర్యకి ఖర్చు పెడతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా తాత్కాలికముగా మారిపోయే మనసు అంటే కొంతకాలము భక్తి చేసి, కొంతకాలము దేవుల్లో ఉండి, కొంతకాలము మారి, కొంతకాలం మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతారు. నేనుండి నీ భక్తిలో ఎందుకు భక్తి చేసినా అన్ని చేయాలి, అన్ని నియమాలంట, అలా ఉండాలంట, ఇలా ఉండాలంట, అలా చేయాలంట, ఏ వచ్చేది లేదు, ఎన్ని ఎందుకు చేయడం వెళ్ళిపోతారు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నా వైపు చూడండి అమ్మ, అందరు చూడండి, నేను అంతకుముందు అలా అనుకునేవాడిని, ఇన్ని కష్టాలు మనం వస్తున్నాయి కదా, వాళ్ళేమో అన్నీ ఉన్నాయి, వాళ్ళు సుఖంగా మంచి ఎంజాయ్ చేస్తున్నారు, నాకెందుకు ఈ బాధలు అనుకునేవాడు. నిజంగా మనకేమో శ్రమలు, మనమేమో అన్నీ పాటించాలి, అన్నీ చేయాలి, వాళ్ళేమో శుభ్రంగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ అన్నీ ఉన్నాయి, మనకేమి లేవు, ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతే ఏం అలా లేదు అని అనిపించింది ఒకసారి. సరే, నువ్వు లోకంలోకి వెళ్ళి ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం. మూడవది సహజమైన మారు మనస్సు. చెప్పండి. శాశ్వతమైన మారు మనసు. చెప్పండి.
ఒకటి సహజమైనది, రెండు తాత్కాలికమైనది. ఒక్కసారి మనసు మారిన తర్వాత మరలా వెనక్కి తిరగని మారుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి మనము పాత జీవితంలోంచి ప్రభువులోకి వచ్చిన తర్వాత, ఒకసారి మన మనసు మార్చుకున్న తర్వాత, ఒకసారి రూపాంతరం పొందిన తర్వాత మనం ఇంకెప్పుడు కూడా మరలా ఆ వెనకకి రాకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తే ఏమైంది చెప్పండి? ఎరుకో నుంచి యెరూషలేములోకి వెళ్ళాలి కానీ చెప్పండి, యెరూషలేము నుంచి ఎరుకోకి రాకూడదు. వస్తే ఏమైంది? అలాగే ఐగుప్తు నుంచి కనానుకి వెళ్ళాలి కానీ మరలా కనాను నుంచి ఐగుప్తుకి రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలోంచి వచ్చిన మనము ప్రభువులోకి వచ్చిన మనం మళ్ళా ప్రభువులోంచి మళ్ళా లోకంలోకి వెళ్ళకూడదు. పాతవి గతించాలి. ఒకప్పుడు కరుణించబడలేదంట పౌలు అంటాడు, ఇప్పుడు మనం కనికరించబడ్డా. ఒకప్పుడు కనికరించబడలా, ఇప్పుడు మనం కనికరించబడుతున్నాం. ఒకప్పుడు కృప లేదు, ఇప్పుడు కృప ఉంది. ఒకప్పుడు దేవుని కనుదృష్టికి లేదు, ఇప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని కృప నీ మీద ఉంది. ఈ రోజు దేవుని కనికరం నీ మీద ఉంది. ఈ రోజు దేవుని కాపుదల నీకుంది. ఎవరికి ఉన్నది? నీకుంది. దేవుని కాపుదల ఉంది, దేవుని కృప ఉంది, దేవుని కనికరం ఉంది నీ మీద. అలాగే దేవుని ఆశీర్వాదాలు కూడా నీకుంది. ఎందుకంటే మనం ఎవరో ఆయన బిడ్డలం. తండ్రి ఆస్తి అంతా ఎవరికి? మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మారు మనసుకు తగిన ఫలం. మారు మనసు అనేది 3 రకాలుగా చెప్పా. ఒకటి సహజంగా మారిపోయేది, 2 కొంతకాలంగా మారిపోయేది, 3వది ఇప్పుడు ఎలా ఉండాలంటారు మనం? ఉండాలా? ఈ మారు మనసుకు తగిన ఫలం పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మనలో పాత స్వభావం అనేది ఎక్కడా కూడా కనపడకూడదు. అర్థమైందా? పేతురు చూడండి, కత్తి ఎక్కడ దాసిందో తెలియదు కానీ యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు కత్తి తీశాడు. యేసు ప్రభు అసలు పేతురు కత్తి ఎందుకు? అసలు చేపల వేట కాబట్టి ఏముంటది? కత్తి ఉంటుంది. మరి ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా పేతురు దగ్గర ఏముంది? కత్తి కనబడిందా? ఎప్పుడైనా కనబడిందా? కానీ ఎప్పుడు కనబడింది? ప్రభుని పట్టుకున్నప్పుడు కనబడింది. కొంతమందిలో కూడా కనబడతాయి. ఎప్పుడో తెలుసా? గొడవలు వచ్చినప్పుడు. ఎప్పుడు కనబడతాయి? గొడవలు వచ్చినప్పుడు కనబడతాయి. లేదా నా వైపు చూడండి, అందరు కూడా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కనబడతాయి. ఏం కనబడతాయి? అన్నీ కనబడతాయి లేదా? గొడవలు వచ్చినప్పుడు కొన్ని కనబడతాయి, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కొన్ని, ఫంక్షన్లు వచ్చినప్పుడు కొన్ని కనబడతాయి. కొన్నిసార్లు మనం చూస్తాం కదా, వాళ్ళ కాదు అన్నట్టుగా ఉంటారు ఆ టైంలో. వాళ్ళు వీళ్ళేనా అనుకుంటాం మనం. తెచ్చుకొచ్చినప్పుడు ఇలా లేరే, కానీ ఇప్పుడేంటి ఎలా ఉన్నారంటే ఎక్కడ ఇవన్నీ అంటే మరి ఫంక్షన్ కదా, ఎందుకమ్మ ఇవన్నీ వేసుకున్నామని అడిగామనుకోండి, విలువ తగ్గిపోద్దండి, మన స్టేటస్ తగ్గిపోద్దండి మనది. మరి వాళ్ళకలా మనం ఉండకపోతే మనల్ని ఎగతాళి చేయరు, మనల్ని ఎవరు మన చిన్న చూపు చూడరు. వాళ్ళెవరో చిన్న చూపు చూస్తారని, వాళ్ళెవరో ఎగతాళి చేస్తారని, వాళ్ళెవరో వాళ్ళ దగ్గర ఈ స్టేటస్ తగ్గిపోయిందని వాళ్ళ చేస్తే ఏసై దగ్గర ఈ స్టేటస్ తగ్గిపోద్ది. ఏసై దగ్గర నీ విలువ తగ్గిపోతే కదా. అందుకే మనం ఎలా ఉండాలి? ఎక్కడైనా ఒకలాగే, తగు మాత్రపు యొక్క వస్త్రధారణ సరిపోతుంది. కొంతమంది చేస్తూ ఉంటారు, అందరూ కూడా వాళ్ళనే చూడాలి. ఫంక్షన్ అంతా చూస్తే వీళ్ళే అట్రాక్షన్గా కనబడాలి. నువ్వు జనాలకు అట్రాక్షన్గా కాదు, ఏసైకి అట్రాక్షన్గా కనబడాలి. అప్పుడు మన కుటుంబాలు మారిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి మనం ఆకర్షణగా కనబడాలి? కొంతమంది వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి అంటే అందరూ కూడా అటెన్షన్ అంతా కూడా ఆలువైపోయి ఉంటుంది. చూస్తే చాలు ఇంకా అందరూ అబ్బా ఈ డ్రెస్ చూడండి అలా ఉందో అనుకోలేగా. అది కాదు మనకు కావాల్సింది, గుర్తుపెట్టుకోండి. దానివల్ల అన్ని నష్టాలే. అందుకే కదా ఎవరు ఆకాను షీనారు పై వస్త్రం దాచుకున్నాడు. ఏమైంది తెలుసా? కుటుంబం అంతటిని కూడా రాళ్ళతో కొట్టి చంపేసి. కాబట్టి ఆలోచన చేయండి, మనము బయట వారికి ఆకర్షణగా కనబడకూడదు, యేసయ్యకి ఆకర్షణ కనబడాలి.
బయట వారికి ఇష్టమైన వారిగా కనబడకూడదు, యేసయ్యకి ఇష్టమైన వారిగా కనబడదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలం. రెండోదిగా చూడండి, రెండవదిగా 5 మత్తయి సువార్త 5:12. పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 5:46. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగ చేయుచున్నారు కదా. పరలోకపు తండ్రి. చాలు, ఇంకొక మాట, మత్తయి సువార్త 6:1. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. పరలోకం యొక్క ఫలము పొందుకోవాలంటే ఇక్కడ ఒకటి చెప్పండి, మారు మనసుకు తగిన ఫలము. రెండవదిగా పరలోక ఫలము, పరలోకమందున్న తండ్రి ఇచ్చే ఫలము. రెండు మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి ప్రేమించే విధానం, రెండు నువ్వు చేసేది ఎదుటి వారికి కనబడకుండా ఉండే విధానం. ప్రభు ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఒకటి, మనము అన్యుల వల్లే మన ప్రవర్తన ఉండకూడదు, మన ప్రేమ లోకస్తుల వల్లే మన ప్రేమ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభు మనకు చెప్పాడు, చాలాసార్లు మనం నేర్చుకున్నాం. చాలా మందికి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కనబడారనుకో, ప్రైజ్రాలు చెప్పిన ఇటు తిరిగి ఇటు మొహం ఇటు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి, ప్రైజ్రాలు అంటే ఇటు తిరిగి వెళ్ళిపోతాం. ఎందుకని వాళ్ళకి ప్రైజ్రాలు చెప్పడం నచ్చట్లా. కానీ ప్రభు ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. అలా ఎవరు చేస్తారంట? లోకస్తులు అలా చేస్తారు. ఇప్పుడు మనము కూడా వాళ్ళకిలా చేస్తే నువ్వు దేవుని పెట్టమనడానికి ఏంటి అసలు అర్హత? అసలు దేవుడు పెట్టిందే ప్రేమ. ఆ ప్రేమ శత్రువు మీదైనా సరే చూపించాలన్నాడు ప్రభు. కానీ మనకు నచ్చిన వాళ్ళతోనే మనం మాట్లాడతాం, నచ్చిన వాళ్ళకి పలకరించాం. ఇది బయట సంగతి కాదు, మందిరాల్లోనే జరుగుతున్న సంగతులు ఇవన్నీ. అలా చేస్తే ఇంకా ఫలం ఎలా వస్తుంది నీకు? దేవుని ఫలం వస్తుందా? శత్రువుని కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. ఇష్టపడే వారితో మాట్లాడటం, ఇష్టపడే వారితో వందనాలు చెప్తాం, ఇష్టపడే వారితో ఉండడం కాదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? శత్రువునైనా ప్రేమించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు వారు సిలువ వేసిన వ్యక్తి కోసం కూడా ప్రార్థన చేశారు, ప్రభా ఈ బిడ్డని క్షమించు అని. చాలా మంది అంటారు ఆయన ప్రభు దేవుడు కాబట్టి చేశాడు, మిగతా వాళ్ళు ఎవరైనా చేశారు అలాగంటే. ఎవరు చేశారో చెప్పరా? ఇంకో వ్యక్తి స్టెఫన్ ఏం చేశాడు? రాళ్లతో కొడుతుంటేనంట, అయ్యా ప్రభు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియట్లేదు, ఒక్క రాయితో కొడితే నీకు మనకి లోపల ఉన్నవి బయట ఉన్నవి అన్ని బూతులు వచ్చేస్తాయి వాళ్ళ మీదకి. ఒక్క రాయి తగిలితే చాలు మనకి. అసలు ఎలా తగిలితే, రాయి తగిలితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక రాయి కొడితే మామూలు కూడా ప్రాణం ఎగిరిపోద్ది. అలాంటిది అన్ని రాళ్లతో కొడుతున్నా కూడా ఒకటే చెప్తున్నాడు స్టెఫను. ఏం చెప్తున్నాడు చెప్పండి? వీరిని క్షమించండి. రెండో మాట ఏం చెప్తున్నాడు తెలుసా? మనం ఏది చేసినా ఆ తండ్రికి తెలియాలి, అంతేగాని మనుషులకు తెలియకూడదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది కొన్ని చర్చలు వాళ్ళు ఇచ్చేది ఏదైనా ఇచ్చారనుకోండి మందిరానికి, అందరూ చదువుతున్నారులే, అందరికి చూపించాలి. అలా అయితే నీ ఫలం పోయిద్ది అన్నట్టు. నువ్వు ఇచ్చేది కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియదు. అసలు నువ్వు ఇచ్చేది, నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరో? దేవుడు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు మనుషులు చూడాల్సిన అవసరం ఏముంది? దేవుడు చూస్తే సరిపోదా? దేవుడు ఇవ్వాలన్నప్పుడు దేవుడు చూస్తే చాలు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు చాలా మంది, కొన్ని చర్చల్లో అయితే వారి పేర్లు కూడా చదవాల. ఏం చేయాలి? అవునా? అశోక్ రెడ్డిదే చెప్తాడు ఇవన్నీ. కానుకలు కూడానా?
అంటే 10 రూపాయలు ఎవరైనా ఇస్తే సచ్చారేగా, వాళ్ళందరి ముందు పరుగు పోయిద్దానా? ఇదేదో బాగుంది, అందరూ 100 ఇస్తారు నాకు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మర్మం బాగుంది, నేను కూడా మైక్లో చదువుతా. ప్రతిఫలం ఎవరు ఇవ్వాలి మనకి? దేవుడు ఇవ్వాలి. కొంతమంది అయితే వాళ్ళని పొగడాలి. ఏం చేయాలి? పొగడాలి. పొగిడితే అప్పుడు. కానీ ఒకటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోకమందు నీకు ఫలము కలగాలంటే నువ్వు శత్రువునైనా ప్రేమించాలి. రెండవదిగా నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా నువ్వు సహాయమైన ధర్మమైన ఏదైనా ఒక చేతికి ఇచ్చేది ఒక చేతికి తెలియకూడదు. అప్పుడు ఏమవుతుంది? నీ ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. లేదంటే ఆ ఫలము సరే, ఇప్పుడు ఎవరైనా పాస్టర్ గారు నా పేరు చదవండి, నేను ఇంత ఇచ్చానని చెప్పారు అనుకోండి, సరే నాదేముంది నేను చదివాను అనుకోండి, వాళ్ళ ఫలం ఏమవుతుందంట? పోతుంది. ఫలం పోయినప్పుడు ఇచ్చేంత దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరలోక ఫలము పొందుకోవాలంటే ఈ 2 విషయాలు మనము చేదుముగాక. చూడండి, ప్రతి చెట్టు కూడా ఆ ఫలము వలనే తెలుస్తుందంట. ఏమవుతుంది? చూడండి, మత్తయి సువార్త 7:18 మంచి చెట్టు కాని ఫలములు ఫలించనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఏమవుతుందంట? దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 10:41 చదవండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుడి ఫలం పొందును. చూడండి, ఇక్కడ 2 ఫలాలు. ఒకటి ప్రవక్త ఫలం, నీతిమంతుల ఫలం. ఈ 2 ఎలా వచ్చినాయి అంట? చేర్చుకున్న వారిని బట్టి. అంటే మనము ప్రవక్తలు అనగా ఇప్పుడు ప్రవక్తలు లేరు కదా, సేవకులు, దేవుని యొక్క పరిచారకులు కానివ్వండి, సేవకులు కానివ్వండి. మనము కుర్చీ లేదా వేసుకో, మనము చేర్చుకున్నప్పుడు దాని ద్వారా మనకేమవుతుందంట? ఆ ఫలము దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనకి ఉదాహరణగా ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. అబ్రహాము మనకు మరుసటి దినానికి మరుసటి సంవత్సరానికల్లా చెప్పండి, దేవునికి స్తోత్రం, నిశ్చయముగా నీ భార్య బిడ్డని కంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఏదైతే ఆ కుటుంబంలో కొరతగా ఉందో, ఏ విషయంలో వారు బాధపడుతున్నారో, ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురికి ఆతిథ్యం ఇచ్చి చేర్చుకోగానే అబ్రహాం అది పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పటి వరకు అబ్రహాం ఏమై ఉన్నాడు? బాధలో ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? అయ్యా నువ్వు అన్నీ నాకు ఇస్తే ఏంటి ఉపయోగం? నాకు బిడ్డలు లేరు కదా, ఈ దాసుడే, నా పెద్ద దాసుడు ఎలియాజరుకే కదా నేను అన్ని ఇచ్చేయాలంటున్నాడు. కానీ ఎప్పుడైతే చేర్చుకున్నాడో, చేర్చుకున్న వెంటనే వాళ్ళ ముగ్గురిని ఆతిథ్యం ఇచ్చాడో, వాళ్ళకి ఏదైతే వాళ్ళు పొందుకోవాల్సి ఉందో అదన్నీ కూడా వాళ్ళు ఏమయ్యారంట? పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యంలో ఉంది, ఒక గ్లాసు చెప్పండి, ఒక గ్లాసు దేవుని పేరట. చూడండి, మత్తయి సువార్త 10:42 చదవండి. చూడండి, గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం ఉంది, దానికి తగిన ఫలం ఉంది. గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన, మరి దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తే, దేవుని బిడ్డలను చేర్చుకుంటే, దేవుని సేవకులను చేర్చుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుంది. ప్రవక్తలు చేసుకుంటే ప్రవక్తల ఫలము పొందుకుంటారు, నీతిమంతులు చేసుకుంటే నీతిమంతుల ఫలము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫలమును మనం పొందుకోవాలా వద్దా చెప్పండి? ఒక్క గ్లాసు నీళ్ళకి కూడా ఫలం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ విత్తినా మీరు అవి వృధా అయిపోద్దేమో కానీ దేవుని మందిరములో దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి మనము విత్తే ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. నువ్వు విత్తితే ఏమవుతావు? చాలా మందికి తెలియట్లా. ఇప్పుడు పొలములో నాటితే కదా ఆ పంట వచ్చేది. చాలా మంది ఎలా ఉంటుందంటే వారు నాటరు, వారి విత్తనాలు వేయరు, కానీ ఏం కావాలి వాళ్ళకి?
ఎలా వస్తుందండి అది? ఇదే లాజిక్ నాకు అర్థం కాదు. నువ్వు ఏది విత్తుతావో వాక్యం ఏమంటుంది? నువ్వు విత్తితే కోసుకుంటావు. అసలు నువ్వు విత్తకుండా ఉంటే ఏం కోసుకుంటావు? అసలు నువ్వు విత్తలేదు, ఎలా కోసుకుంటావు? ఇప్పుడు వరి పొలంలో వరి గింజలు ఏం చేయాలి? విత్తాలి. ఆ విత్తినప్పుడు ఏమైంది? కొంతకాలానికి దానికి ఫలం వస్తుంది. అలాగైతే దేవుని సన్నిధిలో నువ్వు ఏది విత్తినా సరే ఖచ్చితంగా దేవుడు నీకు దానికి ఫలం ఇచ్చి తీరుతాడు. ఇవ్వకపోతే ఆయన దేవుడు అవ్వడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుల దగ్గర విత్తినది, మనుషుల దగ్గర ప్రయాస వ్యర్థమైపోతుందేమో కానీ అదే దేవుని దగ్గర మాత్రం ఎన్నటికీ అది వృధా కాదు. హల్లెలూయా. దాని ఫలము మీరు పొందుకోగలుగుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, మారు మనసు తగిన ఫలం పొందుకోవాలి, పరలోక ఫలం పొందుకోవాలి. ఇంకొక మాట కూడా మనం చెప్తే ప్రవక్తల ఫలము, నీతిమంతుల ఫలము కూడా మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:23. ఆత్మ యొక్క ప్రథమ ఫలముల మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. 15:20 చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచాడు. ప్రథమ ఫలము ఆయన, తర్వాత ఫలము మనము. సరే, ఇంకొక మాట చూద్దాం త్వరగా. ఎఫెసీయుల పత్రిక 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చూడండి, తర్వాత ఫలం ఏంటండి? చెప్పండి అందరు కూడా. వెలుగు ఫలం. చెప్పండి, ఏం ఫలం? అయిపోయింది సమయం. 5 నిమిషాల్లో నేను మాటలు ముగిస్తాను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. 5 నిమిషాల్లో పంపించేస్తా కానీ ఇప్పుడే సంతోషంగా పట్టండి. మహాన్ ఏం ఫలం అంట? వెలుగు ఫలం. వెలుగు ఫలం అంటే ఏంటి? ఒకటి, వెలుగు ఫలంలో ఏమున్నాయి? మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నాయి. ఇప్పుడు వెలుగు ఫలం పొందుకోవాలి మనం. ఆ వెలుగు ఫలంలో ఏముండాలంటే మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. మంచోళ్ళు అంటే ఎవరు? చెప్పండి. మంచోళ్ళు అంటే ఎవరు? మంచితనం అంటే ఏంటి? మంచివాళ్ళు. మంచోళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. వెళ్తారా? మంచోళ్ళు ఎవరి జోలికి, అది చాలా మంచోళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరిని బాధించరు, ఎవరిని గాయపరచరు, మంచిగా ఉంటారు మంచోళ్ళు. మంచిగా ఉండడమే మంచోళ్ళు. రెండవదిగా నీతి, ఎవరిది ఆశించకుండా, ఏ లంచము తీసుకోకుండా బ్రతకడం. మూడవది సత్యం, అంటే అబద్ధాలు ఆడుకోకుండా, చెప్పండి, నిజాలు మాట్లాడితే సత్యం. ఈ 3 కలిగితే వెలుగు ఫలం. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఫలం చూద్దాం. ఇంకొక ఫలం ఉంది. హెబ్రీ పత్రిక 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాడు. ఏం ఫలం అండి? వెలుగు ఫలం. తర్వాత ఏం ఫలం ఇస్తున్నాడు దేవుడు? వాగ్దాన ఫలమును మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాగ్దాన ఫలమును పొందుకుంటే వాగ్దానాలనే మనకి దేవుడు ఇస్తాడు. తర్వాత మాట చూడండి, హెబ్రీ పత్రిక 12:7. శిక్షా ఫలము. ఏ ఫలము? శిక్షా ఫలము కూడా మనము పొందుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, తర్వాత లాస్ట్ గా ప్రకటన గ్రంథము 2:7. ఇవన్నీ మనం పొందుకుంటే చివరిగా దేవుడు ఏ ఫలం ఇస్తాడో తెలుసా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పిన మాట వినును గాక. జయించి వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను పూజింపని. చివరిగా మనకి దేవుడు ఏమి ఇస్తాడంటే జీవవృక్ష ఫలములు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడో తెలుసా? ఏమండి? ప్రకటన గ్రంథం 2:23లో వాని క్రియలు చొప్పున మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఏమిస్తారంట? ప్రతిఫలం అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ చూడండి, యెహోవా నువ్వు చేసిన దానికి దేవుడు ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలము ఇచ్చును గాక. మారు మనస్సు అనే ఫలం, పరలోక ఫలం, వెలుగు ఫలం, వాగ్దాన ఫలం, చివరిగా జీవవృక్ష ఫలం. ఈ కాకుండా
9 ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలములు. దేవునికి స్తోత్రం చెప్పండి. గలతీ పత్రిక 5:22. ఈ 9 ఫలాలు మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మ వరములు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆత్మ ఫలములు ఉంటేనే మనం పరలోకి వెళ్తాం. దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించును గాక.